వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో సోదాలు, వాళ్ళకి సంబంధించిన పిఎస్ఆర్ కార్యాలయాల్లో సోదాలు. ఓవరాల్గా ఏం సాధించారు? నేను దొరుకుంటే ఈ పార్టీకి బ్రేకింగ్లు, ఫోన్ ఇన్లు, లైవ్లు రచ్చరచ్చ నడిచేది కదా. వాస్తవంగా ఏంటి, కల్తీ లెక్కర్ వ్యవహారంలో మొన్నటిదాకా లెక్కర్ కుంభకోణం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారు. నమ్మిన వాళ్ళు నమ్మారు. వాళ్ళ పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళు, అధికార పక్షానికి అనుకూలమైనటువంటి కార్యకర్తలు నమ్మారు. లేదా వాళ్ళు నమ్మకపోయినా ఎదుటి వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏంటంటే తప్పును కూడా ఒప్పుని తప్పుగా చూపించేటటువంటి ప్రయత్నాలే ప్రస్తుతం మనం ఏది సభ్య సమాజంలో చేస్తున్నటువంటి ఒక దుష్కృత్యం. చదువుకున్న వాళ్ళే ఈ మూర్ఖత్వంలో పార్టిసిపేట్ చేస్తున్న మరొక దౌర్భాగ్యం. అది నడిచిపోతుంది. ఆ లెక్కర్కి సంబంధించినటువంటి కేసు పక్కకి పోతున్నటువంటి వేళ కల్తీ లెక్కర్ బయటపడి ఈ ప్రభుత్వమే డిఫెన్స్లో పడే పరిస్థితి వచ్చి సొంత నాయకులే అందులో ఉండటం. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా అది సరఫరా చేశారన్నటువంటిది తేలడం. దీన్ని కవర్ చేయాలి అంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకురావాలి. దాంట్లో భాగంగా జోగి రమేష్కి అతనికి జనార్దన్ రావుకి సంబంధాలు ఉన్నాయి ఇట్లాంటి. బట్ అతను అరెస్ట్ అయినప్పుడు ఫోనే లేదన్నాడు. ఫోనే లేదన్నోడికి ఫోన్ వచ్చింది. ఫోన్లో వాయిస్ రికార్డు వచ్చింది. అందులో ఒక అధికారి మాట్లాడినట్టు వచ్చింది. అది బయట పెట్టినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో సహజంగా వచ్చేటటువంటి ప్రజల్లో ఒక చికాకు లేదా ఒక విరక్తి వస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఏంటిది ఇంత బహిరంగంగా ఒక ప్రభుత్వమే, రాజ్యమే ఇట్లా తప్పు చేస్తే ఎట్లా, వ్యవస్థ ఇట్లా తప్పు చేస్తే ఎట్లా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. దాన్ని డైవర్ట్ చేయాలంటే అర్జెంట్గా లేదు పాత లెక్కర వ్యవహారం కూడా వదిలిపెట్టట్లేదు, మిథున్ రెడ్డి ఇంట్లో మిథున్ రెడ్డిని చూస్తున్నాం. ఇట్లాంటి ఓవరాల్గా ఏంటి అంటే ఒకటి పెద్దిరెడ్డి మీద కసి, మిథున్ రెడ్డి మీద కసి, జగన్ని వదిలించాలి, జగన్ నుంచి వీళ్ళని దూరం చేయాలన్నటువంటి ప్రయత్నం. అవన్నీ ఎంత ఒత్తిడి చేస్తే అంత ఒత్తిడి చేసి మిథున్ రెడ్డిని మిగతా ఇంకో ఇద్దరు ఎంపీలతో కలిపి పార్టీని చేల్చాలన్నటువంటి ప్రయత్నం సీరియస్గా జరుగుతోంది. అది అసాధ్యం అన్నటువంటిది మిథున్ రెడ్డి తేల్చి చెప్పేస్తున్న అంశం తన అభిమానులతో, తన కార్యకర్తలతో.